హాయ్ నమస్తే, నేను మీ వినోద్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఉషా గారు. ఉషా గారు చాలా అద్భుతమైన వాయిస్. అంటే ఈ ఏజ్‌లో మాకు అవకాశాలు వస్తాయా అని అడిగారు. డెఫినెట్‌లీ అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ కావాల్సినంత కూడా టాలెంట్ అనేది మేడంకి చెప్పాను. అలాగే వన్ డే వర్క్‌షాప్‌లో మేడం జాయిన్ అయ్యి ఈరోజు మన అకాడమీలో రెగ్యులర్ కోర్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు యాడ్స్ కానీ రకరకాలైన విభాగాల్లో వాయిస్ అవసరం ఉంది కాబట్టి ఉషా గారికి మన అకాడమీ ఎలా తెలిసింది, అలాగే ఇక్కడ చేరిన కొద్ది రోజులకే ఎలాంటి ప్రాక్టికల్ జరుగుతోంది, మేడం ఫ్యూచర్‌లో ఒకవేళ అవకాశం వస్తే ఇండస్ట్రీకి రాగలదా లేదా అనే అంశాల గురించి మేడంని అడుగుదాం. మేడం నమస్తే. ఉషా గారు, నమస్తే అండి. మీ అభిప్రాయాలు? నేను ఫస్ట్ అసలు దీని గురించి నాకు తెలీదు. కాకపోతే డబ్బింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో నేను జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్కడ నేర్చుకోవాలి, ఎక్కడ నేర్పిస్తారు అనేది కూడా తెలీదు. ఎక్కడన్నా చేరదామా అంటే కూడా ఎవరు చెప్పలేదు. ఒక ఫ్రెండ్ ద్వారా నాకు ఇది తెలిసింది. వచ్చాను, వర్క్షాప్ చూశాను. నాకు చాలా బాగా అనిపించింది, చాలా బాగా నచ్చింది. నేర్చుకుంటే ఇలాంటి చోటే నేర్చుకోవాలి. మనలో ప్రతిభను సానబెట్టేదంటే వినోద్ గారు చాలా బాగా చెప్తున్నారు. ఆయన చేతిలో పడితేనే మనం వజ్రాలం అవుతాం, లేకపోతే మట్టి ముద్దలమే అనిపించింది. చాలా బాగుంది క్లాసు. డైలీ వస్తున్నాను, నేర్చుకుంటున్నాను. నేను అనుకున్న దానికి రీచ్ అవుతానని చాలా నమ్మకంగా ఉంది నాకు. థ్యాంక్ యూ మేడం. కాబట్టి ఉషా గారు కాస్త మాకు టైం ఇవ్వండి. టైం ఇస్తే మేము ఏదైనా చేయగలం. కాబట్టి ఉషా గారికి కూడా ఎంతోమంది ఆర్టిస్టులు, మన స్టూడెంట్స్ ఆర్టిస్టులుగా మారి ఈరోజు ఇది మామూలుగా హాబీలా కాకుండా ప్రొఫెషనల్ కోర్సులా తీసుకొని దీని మీదే డిపెండ్ అయిన విద్యార్థులు చాలామంది ఉన్నారు. కాబట్టి అందులో కాబోయే రోజుల్లో మన ఉషా గారు కూడా సమయం ఇస్తే ఖచ్చితంగా ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఉషా గారు. ఆల్ ద బెస్ట్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.